బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినశక్యము కానంతగా జబ్బువి. యెహోవా, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని నన్ను అడుగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బువిగాను తినశక్యము కానంత జబ్బువిగాను కనబడుచున్నవంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్లు లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టేదను, పెళ్లగింపక వారిని నాటేదను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున తినశక్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె ఉండజేసదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నింటిలోనూ నేను వారిని తోలివేయ స్థలములన్నింటిలోనూ వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను ఉండజేసేదను. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపోవు వరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపేదను. ప్రియులారా, దేవుడు తన ప్రజలైన యూదులు చేసిన పాపాలకు వారిని చెరకు పంపాను. అయితే దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు మంచి అంజూరపు పండ్ల వలె ఎంచి వారిని మరలా తన రాజ్యానికి నడిపిస్తానని వాగ్దానం చేశాను. అలాగే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు శాపముగా చేయబడి నశించెదరని చెప్పాను. ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నా మరలా మనం దేవుని తట్టు తిరిగి ఆయన నీతి మార్గంలో జీవించినట్లయితే దేవుడు మన పరిస్థితులను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇంకా మనం పాపాన్ని ప్రేమిస్తూ దేవునికి దూరంగా ఉంటే దేవుడు కూడా మనలను విసర్జిస్తాడు. అందుకే దేవుని హెచ్చరికను పొంది మంచి అంజూరపు పండ్ల వలె దేవుని దృష్టికి నీతిమంతులం అవుదాం. కంటత వాక్యం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టేదను, పెళ్లగింపక వారిని నాటేదను. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనం. మీకొక ప్రశ్న, బబులోను రాజు పేరేమిటి? బైబిల్ రెఫరెన్స్: ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు.